ఈ ట్రేని కాస్త దగ్గరగా పెడితే ఈ కుక్కలు ఉన్నాయి కదా రుచి తింటాయి అట్లా. అది ఎప్పుడు ఆ టేబుల్ మీద ఉండే అవి కంప్లీట్ చేసి ట్రే దగ్గరికి వస్తాయి, తినేస్తాయి. భయం పోయింది. స్టార్టింగ్లో కొద్ది భయం ఉండేది. ఇప్పుడు నేను నిలవడంగానే వస్తున్నాయి నా దగ్గరికి. దగ్గరలోనే వచ్చి నిలబడి ధైర్యంగా తింటున్నాను. మొదలెట్టే రావడం, వచ్చి చెట్ల మీద కూర్చుంటే ఒక్కటి వచ్చింది, 2, 3, 4 అలా వందలు వేళ్ళు అలా వస్తూనే ఉంటాయి. గేట్ తీయలేదా? వస్తున్నా. ఒక్క నిమిషం. పనమ్మాయి వచ్చింది. తీసాను అనుకున్నా నేను. టామీ కదా వెనక నడుస్తున్నావు ఏంట్రా? అమ్మో గేట్ వేసేమ్మా, బయట పారిపోతుంది. వీళ్ళందరూ తిరిగి ఉదయాన్నే మళ్ళీ కేజీలో వేస్తారు. లేకపోతే ఈ స్పారస్కి కొంచెం ఉదయం పూట ఎగురుతున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. డాబీ సెట్ బయటకు వెళ్తారా? ఆడుకుంటారా? ఆడుకోండి. మున్ని హనీ ఆడుకోండి. అరవకండి, ఆడుకోండి. మున్ని కూనా గొడవలొద్దు అన్న, ఫైటింగ్లొద్దు అన్న. ఇక వీడి కూడా జాయిన్ అవుతున్నాడు గొడవలకి. టామీ కూనా గమ్మున ఉండండి, ఆడుకోండి చక్కగాను. అరే చాలా ఇదైతే బయట కనిపించదు కానీ ఎప్పుడు గేటు బయటకు వెళ్ళిపోదామా అని చూస్తాడు టామీ గారు. లైట్ ఆపేయాలమ్మా, లైట్ వేస్తుంది. పూలు బాగా వచ్చాయి. ఈ కలర్ పూలు భలే ఉంటాయి. ఏం పూలు అర్థం అవ్వట్లేదు, మంచి స్మెల్ వస్తాయి, చాలా బాగుంటుంది. వీళ్ళకి దానా వేసాను కదా, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు కొంచెం హడావిడి అయింది కదా, ఈ కుక్కలను వదలడం, అవి అరవడం అయ్యేసరికి కాస్త సౌండ్ వచ్చేసరికి పరిగెత్తాయి. అక్కడ దూరంగా ఇలా ఇక్కడి నుంచి పరిగెట్టి అలాగా చివరికి అక్కడ ఒక కరెంటు తీగ ఉంది చూడండి, అక్కడి నుంచి ఇలా ఉండి కింద రోడ్డు కావాలి దిక్కు నేల బావి ఉంది పెద్దది. సినిమా షూటింగ్లు చూపిస్తారు చూడండి, లోపల నుంచి మెట్లు ఇలా ఉండి పెద్ద పాడుబడిన బావి అన్నమాట. అక్కడ ఈ స్పారోస్కి స్థావరం, పెద్ద చెట్లు ఉన్నాయి అందులో. అక్కడ స్థావరం, అందులో నైట్ అయ్యేసరికి ఆ చెట్ల మీద వీళ్ళు ఈ స్పారోస్ అన్నీ గూళ్ళు కట్టుకొని ఉండుంటాయి. మార్నింగ్ అయ్యేసరికి ఆ పైకి ఆ తీగల మీద నుంచి ఇక్కడికి ల్యాండ్ అవుతా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇలాగే కంటిన్యూస్గా ఈ వీడియోని ఇలాగే ఉంచుతున్నాను. నేను ఇక్కడే కూర్చుంటున్నాను. 1 by 1 స్టార్ట్ అవుతాయి.
ఏమన్నా ఇల్లు లోపలికి ఇప్పుడు నా దగ్గర రాకు పోనా, నువ్వు నా దగ్గర రాకు. నేను వీడియో తీస్తున్నాను పోనా, మీకు ఇదే పని ఉదయాన్నే ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి, అదే పని వస్తూనే ఉంటారు. ఇంకా నన్ను ఎత్తుకొని ఇదైతే ముందు కూడా అంతే. ఫైటింగ్ ఉదయాన్నే, గొడవలు. డాబీ అయితే చాలా, డాబీ కూడా ఎత్తుకో 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 ఉంటుంది. కూన కూడా ఓటలేస్తుంది చాలా. ఉన్నానమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా. బక్రేస్తున్నారు. అదే ఎత్తుకుంటా ఉండు, కొట్టుకోకండి. అబ్బో పడిపోతారు ఇద్దరు కలిపి నా ఒళ్ళో. అచ్చచ్చచ్చచ్చ హరే హరే చాలు ఫైటింగ్ ఎందుకు చెప్పండి, ఫైటింగ్ ఎందుకు? అదిగో 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 వద్దు, ఇంక మీద కొంచెం ముద్దులు పెట్టకు, చాలు. కూర్చోండి, బుద్ధిగా కూర్చోండి. నేను స్పారోస్కి వీడియో తీద్దామని ఇక్కడ కూర్చున్నా. మీరు హడావిడి చేయకండి, వెళ్ళిపోండి. మీరు చక్కగా కింద దిగండి, చెప్తాను. స్పారోస్ వస్తాయి అక్కడ నుంచి ఒక్కొక్కటిని. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. వెళ్ళండి అందరూ, ఇప్పుడు వెళ్ళిపోండి. ముందు ఇంట్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి దమ్ని ఇంట్లోకి కూర్చో. చాలు, హడావిడి పడకండి, స్పారోస్ వస్తాయి. ఇప్పుడు పెద్ద హడావిడి అయిపోయింది, కుక్కల సౌండ్లు వచ్చేసరికి. స్టార్ట్ అవుతాయి, వస్తాయి. దూరంగా ఉన్నాయన్నమాట, ఆ దూరంగా చెట్ల దగ్గర ఉన్నాయి. ఈ పిల్లర్ వెనకాల చాలా దూరంగా ఉండదు, అక్కడ ఉన్నాయి అవి. అక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఎగురుకుంటూ మొదలవుతా రావడం. ఇంత ఓపిక్గా వీడియో ఇంత వెయిట్ చేసుకుంటే ఎవరు చూడలేరు. సో ఇది కంటిన్యూ చేస్తాను. దా హనీ దా.
అక్కడ ఉన్నాయి దూరంగా. సరే అయితే ఇప్పుడు ఇది వీడియోని ఆపేయాలా అని చూస్తున్నా. వస్తున్నాయి, రావడం మొదలెట్టాయి. ఇంకా వస్తున్నాయి. ఒకటి వచ్చింది అంటే వస్తూనే ఉంటాయి. ఇగో ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. వస్తున్నాయి 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 వస్తున్నాయి. ఎప్పుడు వస్తూనే ఉంటాయి అక్కడి నుంచి. స్టార్ట్ ఒకటికొకటి వస్తుంటాయి, వచ్చి ఉంటాయి. అందుకే వీడియో కంటిన్యూ చేశాను, ఎక్కడ కట్ చేయకుండా వెయిట్ చేశాను. లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే తెలుస్తుంది. ఇది ఎందుకో చూస్తుంది, ఏం మాట్లాడుతుంది, వీడియో తీస్తుంది కదా అనుకుంటుంది. డాబీ నో అరవకు డాబీ. భయపడుతున్నాయి స్పారోస్. డాబీ నో. డాబీ బయట కుక్కలు ఏమైనా వస్తే ఇక్కడ నుంచి అరుస్తుంటుంది డాబీ. అది వచ్చేసరికి భయపడి పారిపోతుంటాయి. మళ్ళీ వస్తాయి, చిటికెల్లో పారిపోతాయి, చిటికెల్లో వస్తాయి. అదనమాట వీడియోలో మీకు అందరికీ డైరెక్ట్ చూపించాలనుకున్నా. ఈ టామీ గారు అయితే అది ఎప్పుడు చూసినా ఆ స్పారోస్ వెంబడే పడుతుంటాడు. రే వెళ్ళు, నువ్వు దూరంగా వెళ్ళి కూర్చోపో, వెళ్ళు. భయపడుతున్నాయి స్పారోస్. అలా చేస్తారు. వీడికి కూడా ముద్దులాడాలి. వీడు చిన్నప్పుడు బయట స్ట్రీట్ డాగ్ పిల్లలు పెట్టింది. అందులోనూ అన్నీ రోడ్ల మీద కదా ఉంటాయి పాపం. ఆ పిల్లల్లోనూ వీడేమో ఏదో బైక్ కిందో దేని కిందో పడ్డాడు, ఒళ్ళంతా గాయాలతో అయిపోయి చచ్చే పరిస్థితిలో ఉంటే వీడిని కాపాడి వీడికి ట్రీట్మెంట్ ఇప్పించి అన్నీ చేసి ఇంతగా ఇప్పుడు షేర్ ఖాన్ అయిపోయాడు. అందరితో గొడవలు, గేటుకుండే షీట్ చింపేశాడు. అలా అనమాట. అదనమాట ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉన్నాయో, తింటున్నాయో. అది ఈ స్పారో స్టోరీ అన్నమాట. ఇది చూసారుగా, అది